ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన శ్రేష్టమైన నామంలో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ వీడియో చేయడానికి ప్రధానమైనటువంటి ఉద్దేశం కారణం ఏంటి అని అంటే, యూట్యూబ్ పరిచర్యను నిజానికి మేము స్టార్ట్ చేసి 5 సంవత్సరాలు అయిందనమాట. 2020లో ఈ యూట్యూబ్ పరిచర్యను యాక్చువల్గా మేము ప్రారంభించడం జరిగింది. కాకపోతే అది అంత అవసరత లేదులే అనుకుని దాన్ని కొంచెం నెగ్లెక్ట్ చేయడం జరిగింది అనమాట. దాదాపు 4 సంవత్సరాల వరకు దాన్ని నెగ్లెక్ట్ చేసాం. అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి వీడియోస్ని అప్లోడ్ చేయడం జరిగింది. బయట పరిచర్య మీదే ఎక్కువగా దృష్టి పెట్టాం, కానీ యూట్యూబ్ పరిచర్య మీద ఎక్కువగా దృష్టిని మేము సారించలేకపోయాం. దాన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల మరి సబ్స్క్రైబర్స్ కానీ ఇవన్నీ అనుకున్నంత స్థాయిలో అవి రాలేదన్నమాట. అయితే 1 సంవత్సర కాలం నుంచి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి ప్రేరేపణను బట్టి యూట్యూబ్ పరిచర్య ద్వారా మనం సత్యాన్ని అనేకులకు చేరవేయవచ్చు. ఈ పరిచర్య దేశ విదేశాలకు కూడా వ్యాప్తి చెందుతుంది. తద్వారా ఎంతో మంది మరి లీజర్ టైంలో ఉన్నటువంటి వారు, దేవుని వాక్యాన్ని వినటానికి ఆసక్తి చూపేవారు మరి ఖచ్చితంగా ఈ మాటలు విని ఆత్మీయతలో బలపడి మరి హృదయంలో ఉన్నటువంటి మనసులో ఉన్నటువంటి అనేకమైనటువంటి సందేహాలను నివృత్తి చేసుకొని ఇంకా ధైర్యంగా నమ్మకంగా విశ్వాసంతో దేవుణ్ణి ఆరాధించవచ్చు. అనేక ప్రశ్నలకు సమాధానాన్ని కూడా వాళ్ళు పొందుకోవచ్చు. ఈ పరిచర్య చాలా ప్రభావవంతమైనది అని దేవుని ఆత్మచేత ప్రేరేపింపబడి గత సంవత్సరం నుంచి దీని మీద ఎక్కువగా ఫోకస్ చేయటం జరిగింది. అయితే దేవుని మహాకృపను బట్టి, మీ అందరి యొక్క ప్రేమను అభిమానాన్ని బట్టి మరి 4000 సబ్స్క్రైబర్స్ ని మేము మరి సంపాదించుకోవటం జరిగింది. ఈరోజు 4000 సబ్స్క్రైబర్స్ మాకు రావటానికి ప్రధానమైనటువంటి కారణం ఒకటి సృష్టికర్త అయిన దేవుడైతే మరొకటి మీరన్నమాట. సో మీరు చూపించినటువంటి ఈ ఆదరణ, ఈ ప్రేమ, ఈ అనురాగం ఇలాగే మరి శాశ్వత కాలం కొనసాగాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. సో ఈ వీడియోలు చూస్తున్న వారందరూ మీరు చాలా దీవించబడుతున్నారని, ఆశీర్వదింపబడుతున్నారని మీ కామెంట్లు బట్టి మేము తెలుసుకుంటూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా మీ ఎవరైతే మరి సబ్స్క్రైబర్స్ గా మాకు ఉన్నారో వారందరి కోసం మేము ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తాం. అలాగే వారి కుటుంబాలు, వారు చేసే పని, వారి ఉద్యోగం, వారి వ్యాపారం మరి నూరంతలుగా దీవించబడాలి. వారి పిల్లలు మరి చదువుకొని ప్రయోజకులై గొప్పవారవ్వాలి. వారు చేసే ప్రతి పనిలో దేవుని హస్తం తోడుగా ఉండాలి, దేవుని కృప వారి రాకపోకలు తోడుగా ఉండాలని సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్కరి కొరకు మేము ఖచ్చితంగా రాబోయే కాలం అంతా కూడా ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూనే ఉంటాం. కాబట్టి మీరు ఇంకా ముందు కూడా మా వీడియోలను ఆదరించి మరి విని అనేకులు ఆశీర్వదింపబడాలని, అనేకులకు చేరవేయాలని, అనేకులకు మీరు షేర్ చేయాలని, అలాగే కామెంట్స్ మీ ప్రార్థన అవసరతలు కూడా తప్పకుండా మా ఛానల్కి తెలియజేస్తారని మిమ్మల్ని అందరినీ నేను మరి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మరి గత అనేక రోజులుగా ఎన్నో బైబిల్ గ్రంథంలో నుంచి అద్భుతమైనటువంటి వీడియోలను చేస్తూ ఉన్నాము. ఎంతో అద్భుతమైనటువంటి సందేశాలను మేము మీకు పంచుతా ఉన్నాము. అలాగే ఇందులో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ లో చాలా మంది మరి ప్రార్థనా పరులు, భక్తి పరులు, పరిశుద్ధులు, మంచి దేవుడు అంటే భయం భక్తి కలిగిన ఆత్మీయులు ఇందులో చాలా మంది ఉన్నారు. అలాగే నా స్టూడెంట్స్ కూడా ఇందులో చాలా మంది ఉన్నారు అనమాట. సబ్స్క్రైబర్స్ లో చాలా మంది నా స్టూడెంట్స్ కూడా ఉన్నారు. వారు నిజానికి వారందరూ కూడా రకరకాల ధర్మాలను, విశ్వాసాలను కలిగి ఉన్నవారు అయినప్పటికీ మన మీద ఉన్నటువంటి అభిమానం, ప్రేమతో వాళ్ళు కూడా సబ్స్క్రైబర్స్ గా ఉన్నారు. అంత మాత్రమే కాకుండా ఇందులో ఉన్నటువంటి వీడియోలను కూడా వాళ్ళు చూస్తూ ఉన్నారనమాట. సో వారిని కూడా దృష్టిలో పెట్టుకొని మరి ఈ లోక సంబంధమైనటువంటి కొన్ని నీతి బోధలు, కొన్ని సూక్తులు కూడా వారిని ఉద్దేశంలో పెట్టుకొని వారికి ఉపయోగపడాలని మోటివేషనల్ గా అవి కూడా షార్ట్స్ రూపంలో మేము మరి అప్లోడ్ చేయడం జరిగింది. సో అందరినీ దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి అలాంటి వారికి ఉపయోగకరంగా ఉంటుందని మరి ఈ లోక సంబంధమైనటువంటి నీతి బోధలు, సూత్రాలు ఏవైతే ఉన్నాయో మోటివేషనల్ గా ఒక వ్యక్తిని మరి గొప్పవానిగా తీర్చిదిద్దే మంచి మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మరి ఇందులో మనం పోస్ట్ చేయడం జరుగుతూ ఉందన్నమాట. సో ప్రతి ఒక్కరిని ఇటు ఆత్మీయులను, ఇటు భక్తి పరులను, అటు స్టూడెంట్స్ ని అందరినీ దృష్టిలో పెట్టుకొని అనేకమైనటువంటి వీడియోలు చేస్తూ ఉండటం జరుగుతూ ఉందన్నమాట. అలాగే మరి కొంతమంది సాక్ష్యాలను కూడా ఇందులో మేము పోస్ట్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే సాక్ష్యాల ద్వారా దీవించబడేవారు, ఎందుకంటే ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఎందుకంటే కోట్ల మంది ప్రపంచంలో అందరికీ రీచ్ అవుతుంది కాబట్టి కొంతమంది మరణ పడకపోయిన ఉన్న వాళ్ళు ఉంటారు, కొంతమంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ మంచం మీద ఉండి వీడియో చూసేవాళ్ళు ఉంటారు, రకరకాల పరిస్థితుల్లో వ్యక్తులు ఉంటారు. కాబట్టి ఆ సాక్ష్యం అనేది వారి యొక్క జీవితంలో గొప్ప మార్పును తీసుకొస్తుంది, వారికి మంచి ధైర్యాన్ని తీసుకొస్తుంది, దేవుని మీద నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలుగజేస్తుంది అనే ఉద్దేశంతో అలాంటి సాక్ష్యాలను కూడా మేము పోస్ట్ చేస్తా ఉన్నాం. సో ఆల్ కైండ్స్ ఆఫ్ వీడియోస్ ని ఇందులో మేము పోస్ట్ చేస్తుండటం జరుగుతూ ఉందన్నమాట. సో మీరందరి అభిమానం, మీ అందరి ప్రేమ
మీ ఆశీస్సులు మాకు మా పరిచర్యకు మరి రాబోయే రోజుల్లో కూడా విస్తృతంగా ఉండాలని, అలాగే ఈ మన ఛానల్ గురించి మీరు అనేకులకు పరిచయం చేయాలని, మీ స్నేహితులకు, బంధువులకు, మీకు తెలిసిన వారికి కూడా దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే విధంగా మీరు వాళ్ళతో మాట్లాడాలని విషయంలో మీ సహకారం కూడా మేము కోరుకుంటూ ఉన్నాము. సో ఈ ఛానల్ కి దేవుని ఆశీస్సులు, అలాగే మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలి. రాబోయే రోజుల్లో ఇంకా అనేకులు సబ్స్క్రైబర్స్ గా మరి చేరి ఈ సత్యాన్ని అనేకులకు మరి చేరవేసే విధంగా మీ సహాయం కూడా మాకు ఉండాలని మేము మనస్ఫూర్తిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము. ఏదేమైనా మరి ఈ రోజున 4000 సబ్స్క్రైబర్స్ ని మరి పొందుకోగలిగాము అని అంటే అందులో మీ పాత్ర కూడా ఉంది. అందును బట్టి మిమ్మల్ని అందరినీ పేరు పేరున ఒకసారి మరి శుభాకాంక్షలు తెలియజేయాలని, మిమ్మల్ని అందరినీ అప్రిషియేట్ చేయాలని మరి ఈ వీడియోని స్పెషల్ గా మీకోసం చేయడం జరుగుతుంది. సో రాబోయే రోజుల్లో ఇంకా ఇది విస్తరించాలి, అనేకులకు చేరాలి. సో మీ వంతు సహకారం కూడా ఈ విషయంలో అందిస్తారని మిమ్మల్ని అందరినీ మరోసారి మరి అభినందిస్తూ మరి ఈ చిన్న రిక్వెస్ట్ ను మీకు అందరికి తెలియజేస్తున్నాను. దేవుడు ఈ మాటలను మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.